మీరెప్పుడైనా మొక్కలు విసర్జించడాన్ని చూసారా? ఇది కొంచెం హాస్యంగా అనిపించే ప్రశ్నే. కానీ మీరెప్పుడైనా ఒక మొక్క అలా చేస్తూ ఉండడం చూసారా? లేదు కదా! అయితే మొక్కలు వ్యర్థాలను బయటికెలా పంపిస్తాయో మీకెలా తెలుసు? ఏ జీవి అయినా తన శరీరంలో జీవక్రియలు జరిగితే అది జీవక్రియల వల్ల ఏర్పడే వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్థాలు ఆ జీవికి మంచివి కావు. అవి విషపూరితమైనవి. కాబట్టి వాటిని బయటకు పంపాలి. మొక్కలు కూడా ఈ జీవక్రియల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే మొక్కలు ఈ వ్యర్థాలను ఎలా బయటికి పంపిస్తాయి? ముందుగా సులభమైన వాయు రూపంలో వ్యర్థాల గురించి చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా తయారవుతుంది. అలానే కణ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉప ఉత్పత్తిగా తయారవుతుంది. ఈ వాయు రూపంలోని వ్యర్థాలు ఎలా బయటికి వెళ్తాయి? అది స్టొమాటా వల్ల జరుగుతుంది. స్టొమాటా అనేది మొక్కల ఆకులపై ఉండే చిన్న రంధ్రాలు. ఈ రంధ్రాల ద్వారా ఆక్సిజన్ అనేది బయటకు పంపించబడుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. మీరింతకు ముందు వాయు మార్పిడి విధానాల గురించి చూసినట్లయితే ఇది అదే ప్రక్రియ అని గుర్తు చేసుకోండి. ఏ జీవులు శ్వాస తీసుకుంటాయో లేదా వాయు మార్పిడి చేస్తాయో మొక్కలు వాయు మార్పిడి చేసే నిర్మాణం స్టొమాటానే. అదే నిర్మాణం ద్వారా మొక్కలు తమ వాయు రూపంలో వ్యర్థాలను కూడా బయటికి పంపిస్తాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే కొన్నిసార్లు మొక్కలు తమ వేర్ల ద్వారా ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఆ అదనపు నీటిని కూడా బయటకు పంపాలి. అది ఎలా జరుగుతుంది? అది కూడా స్టొమాటా సహాయంతోనే జరుగుతుంది. స్టొమాటా రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోవడాన్ని బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అంటారు. అయితే ఇతర జీవక్రియ వ్యర్థాల సంగతి ఏమిటి? మొక్కలు ప్రోటీన్లు లేదా ఇతర పదార్థాలను విభజించినప్పుడు మరిన్ని జీవక్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఆ వ్యర్థాలను మొక్కలు జిగురులు, రెజిన్లు, లెటెక్స్ మరియు సాప్స్ రూపంలో బయటకు పంపిస్తాయి. మీరు చెట్ల తొక్కలపై అంటుకునే పదార్థాన్ని చూసే ఉంటారు కదా! అది నిజానికి మొక్కల జీవక్రియ వ్యర్థమే. మనకు ఈ జిగురులు మరియు రెజిన్లు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఫెవికాల్ వంటి అంటుకునే పదార్థాలు తయారు చేయడానికి మనం వీటిని ఉపయోగిస్తాం. వార్నిష్లు మరియు ఇతర పదార్థాల తయారీలో కూడా ఇవి ఉపయోగపడతాయి. కానీ నిజానికి అవి మొక్కల శరీరంలో ఏర్పడిన జీవక్రియ వ్యర్థాలే. ఆ వ్యర్థాలు మొక్క లోపలి భాగం నుండి బయటకు నెట్టబడి చెట్టు తొక్క ద్వారా బయటకు విడుదలవుతాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థాలను ఆకుల్లో నిల్వ చేస్తాయి. ఆకులు చివరికి రాలిపోతే ఆ వ్యర్థాలు కూడా మొక్క నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఇది మొక్కల్లో వ్యర్థాలను బయటకు పంపే ఒక చక్కని విధానం. అయితే జంతువుల సంగతి ఏంటి? జంతువులలో విసర్జన విషయానికొస్తే ప్రధాన వ్యర్థం నత్రజని కలిగిన వ్యర్థం. ఇది శరీరంలో ఎమైనో ఆమ్లాలు జీవక్రియకు లోనైనప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఎమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణ బ్లాకులు. ప్రోటీన్లను విభజించబడినప్పుడు ఎమైనో ఆమ్లాల్లో ఉన్న నత్రజని కలిగిన వ్యర్థాలుగా మారుతుంది. ఈ నత్రజని వ్యర్థాలనే జంతువులు శరీరం నుండి బయటకు పంపాలి. వేర్వేరు జంతువులు వేర్వేరు రకాల నత్రజని వ్యర్థాలను బయటకు పంపుతాయి. నత్రజని కలిగిన వ్యర్థాల విషయానికొస్తే కొన్ని జంతువులు నత్రజని వ్యర్థాలను అమోనియా రూపంలో బయటకు పంపిస్తాయి. ఇంకొన్ని యూరియా రూపంలో బయటకు పంపిస్తాయి. మరికొన్ని యూరిక్ ఆమ్లం రూపంలో బయటకు పంపిస్తాయి. అమోనియా రూపంలో వ్యర్థాలను బయటకు పంపే జంతువులను అమోనోటెలిక్ జీవులు అంటారు. అమోనియా నీటిలో చాలా సులభంగా కరిగే పదార్థం. అంటే అధికంగా నీటిలో కరిగేది. యూరియా రూపంలో వ్యర్థాలను బయటకు పంపే జంతువులను యూరియోటెలిక్ జీవులు అంటారు. యూరియా అమోనియాతో పోలిస్తే తక్కువగా నీటిలో కరుగుతుంది. ఈ 3 రకాల నైట్రోజన్ వ్యర్థాలలో అత్యల్పంగా నీటిలో కరిగేది యూరిక్ ఆమ్లం. యూరిక్ ఆమ్లం రూపంలో వ్యర్థాలను బయటకు పంపే జంతువులను యూరికోటెలిక్ జీవులు అంటారు. ఇప్పుడు ఈ 3 రకాల జీవులు అమోనోటెలిక్, యూరియోటెలిక్ మరియు యూరికోటెలిక్ కొన్ని ఉదాహరణలు తరువాతి భాగంలో చూద్దాం.